మీరు ఎప్పుడు ఒకే స్టైల్ బిర్యానీ చేసుకొని బోర్ కొట్టిందా? అయితే ఈసారి కర్ణాటక స్పెషల్ దొన్నె బిర్యానీ కన్ఫర్మ్ ట్రై చేయండి. వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ఫాలో అయిపోండి. టేస్ట్ అయితే హైలైట్ ఉంటది గైస్, ట్రస్ట్ మీ. అండ్ ఇప్పుడైతే ఈ ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర 2 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దాన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇంకో బాణీ పెట్టుకొని మనము బిర్యానీకి రెడీ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ బిర్యానీ మసాలాలు. మీ ఇంట్లో ఏ మసాలాలు ఉంటే అవి వేసుకోండి. నా దగ్గర ఉన్నవన్నీ వేసుకుంటున్నాను నేను. అండ్ ఇలా అయితే కట్ చేసుకుని పెట్టుకొని ఫస్ట్ క్యారెట్ వేసుకున్న తర్వాత టమాటో, ఆనియన్, చిల్లీస్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఏదైతే మనం పేస్ట్ గ్రైండ్ చేసుకున్నామో ఆ పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకున్న తర్వాత ఫ్రై అవనివ్వాలి. కొంచెం ఆయిల్ అనేది బయటకు ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి. ఆ టైంలో మనము కొంచెం కర్డ్ వేసుకుంటాము. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ తర్వాత మీ ఇంట్లో ఏ మసాలాలు ఉంటే ఆ మసాలాలు వేసుకోండి. గరం మసాలా, ధనియాల పొడి ఏముంటే అవన్నీ వేసుకోండి. నేనైతే ఒక బౌల్కి 2 బౌల్స్ ఆఫ్ వాటర్ వేస్తానమాట. హాట్ వాటర్ కాదు, నార్మల్ వాటరే పోస్తాను. అండ్ అవైతే బాయిల్ అయిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని రైస్ వేసేస్తే ఇలా మీకు పొడి పొడిలాడుతూ బిర్యానీ వస్తుంది. అండ్ నేనైతే నాకెంతో ఇష్టమైన లేయర్ చికెన్ అండ్ మటన్ ఫ్రైతో కాంబో చేసుకుని తిన్నాను. అండ్ అంతే గాయస్, మీరు ఈ వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారు? డూ కామెంట్ అండ్ లెట్ మీ నో.